అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాం అలా రసూలిహిల్ కరీం. అమ్మా బాద్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. تتجافى جنوبهم عن المضاجع يدعون ربهم خوفا وطمعا ومما رزقناهم ينفقون. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. ربي زدني علما اللهم فقهنا في الدين ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. టుడే క్లాస్ మరణ సమయంలో విశ్వాసికి లభించే సత్కార్యాలు. అయితే ఒక విశ్వాసి యొక్క చివరి ప్రయాణం ఎలా ప్రారంభమవుతుంది, అసలు తన మరణ సమయంలో ఒక విశ్వాసికి ఏమి జరుగుతుంది, ఇన్షాల్లా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఒక విశ్వాసి యొక్క ప్రాణం తీసే ముందు, దైవదూతలు ప్రాణం తీసే ముందు అతనికి అస్సలాము అలైకుం అని సలాం చేస్తారు. దీనికి రిఫరెన్స్ 32వ సూర 16వ ఆయతును గ్రహించండి. వారు పరిశుద్ధ అవస్థలో ఉన్నప్పుడు దైవదూతల వారి ప్రాణాలు తీస్తూ మీకు శాంతి కలుగుగాక అని అంటారు. తర్వాత విశ్వాసి ప్రాణం తీయడానికి వచ్చే దూతల మొహాలు సూర్యునిలా తేజవంతంగా ఉంటాయి. అయితే విశ్వాసి ప్రాణం తీసే ముందు దూతలు అతనికి దేవుని యొక్క మన్నింపు, అల్లా యొక్క ప్రసన్నతలు లభిస్తాయని శుభవార్తను అందజేస్తారు. దాంతో ఆ విశ్వాసికి త్వరగా దేవుణ్ణి కలవాలని చెప్పి విపరీతమైన కోరిక పుడుతుందన్నమాట. దీని హదీస్ రిఫరెన్స్ ఇప్పుడు నేను చదువుతున్నాను, గ్రహించండి. హజ్రత్ ఉబాదా బిన్ సామిత్ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఎవరైతే అల్లాహ్ను కలవాలని కోరుకుంటారో అల్లాహ్ కూడా వారిని కలవాలని కోరుకుంటాడు. మరెవరైతే అల్లాహ్ను కలుసుకోవటాన్ని అసహ్యించుకుంటారో అల్లాహ్ కూడా వారిని కలవటాన్ని అసహ్యించుకుంటాడు. ఈ యొక్క మాట విని ఆ మాటకు ఆయిషా రదియల్లాహు అన్హా లేక దైవ ప్రవక్త గారి మరొక సతీమణో ఎవరో ఇలా అడుగుతారనమాట, చావునైతే మేము కూడా కోరుకోము కదా అని చెప్పేసి వారి యొక్క సందేహాన్ని వ్యక్తం చేస్తారు. ప్రవక్త గారు ఇలా హదీసు బయాన్ చేసిన తర్వాత ఆ మాటకు ఆయిషా రదియల్లాహు అన్హా లేక దైవ ప్రవక్త గారి మరొక సతీమణి ఇలా వారి యొక్క సందేహాన్ని వ్యక్తం చేస్తారనమాట. చావును ఎవరు కూడా ఇష్టపడరు కదా అని చెప్పేసి. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వివరించారనమాట. దేవుణ్ణి కలుసుకోవడం అంటే చావు కాదు. అసలు విషయం ఏమిటంటే విశ్వాసికి మరణం వచ్చినప్పుడు అతనికి దైవ ప్రసన్నత మరియు దైవ సత్కార్యాల శుభవార్త వినిపించబడుతుంది. ఆ సమయంలో విశ్వాసికి మున్ముందు లభించబోయే అనుగ్రహాల కంటే ప్రియమైన వస్తువు మరేది ఉండదు కదా. అతను వీలైనంత తొందరగా అల్లాహ్ను కలుసుకోవాలని అనుకుంటాడు. అల్లాహ్ కూడా అంతే అతన్ని కలుసుకోవాలనుకుంటాడు. అదే అవిశ్వాసి అయితే వేరుగా ఉంటుంది అనమాట. వారి యొక్క ప్రవర్తన వేరుగా ఉంటుంది. అవిశ్వాసి యొక్క మరణ సమయంలో అది పడే యాతన, వాళ్ళకు లభించే అవమానం కూడా నేను ఇన్షాల్లా 2వ క్లాస్లో చెప్తాను, పార్ట్ 2గా వచ్చేసి చెప్తాను. ఓకేనా? సో కాబట్టి విశ్వాసి ప్రాణం తీయడానికి వచ్చే దూతల మొహాలు సూర్యునిలాగా తేజవంతంగా వెలిగిపోతాయి. తర్వాత కారుణ్య దైవదూతలు తమ వెంట స్వర్గం నుంచి విశ్వాసి ఆత్మను చుట్టుకొని తీసుకెళ్లడం కోసం తెల్లని వస్త్రం అంటే కఫన్ తీసుకొస్తారనమాట స్వర్గం నుంచి. అలాగే అత్తరు కూడా తీసుకొని వస్తారనమాట. ప్రాణం తీసే ముందు దూతలు విశ్వాసి ఆత్మతో పవిత్రాత్మ, దేవుని మన్నింపు, ఆయన ప్రసన్నత పద అని అంటారు. ఏమంటారు? ఆ యొక్క ఆత్మను సుగంధభరితం చేయడం కోసం దూతలు తమ వెంట స్వర్గం నుంచి పరిమళం కూడా తీసుకుని వస్తారు. విశ్వాసి ప్రాణం తీసేటప్పుడు దూతలు అతనికి దేవుని యొక్క మన్నింపు, ఆయన ప్రసన్నత లభిస్తాయని శుభవార్తను అందజేస్తారనమాట. విశ్వాసి ఆత్మ దేహాన్ని వీడి బయటకు వచ్చినప్పుడు భూమి మీద ఉండే అత్యంత మంచి కస్తూరి లాంటి సువాసన గుబాలిస్తుంది. ఆ తర్వాత విశ్వాసి ఆత్మ కోసం భూమి ఆకాశాల మధ్య ఉండే దైవదూతలందరూ కారుణ్య ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత విశ్వాసి ఆత్మను పైకి తీసుకెళ్లే దూతలు ఆకాశ ద్వారం వద్ద అతని గురించి పరిచయం చేయగానే అక్కడి ఎవరైతే ఆల్రెడీ ఉన్న భద్రతా దూతలు ఉంటారు కదా, తలుపుల దగ్గర స్వాగతాలు
పలుకుతూ ఉండే దైవదూతలు ఆ విశ్వాసి కోసం స్వాగతాలు పలుకుతూ ఆకాశ ద్వారం తెరుస్తారు. అలా ప్రతి ఆకాశంలోనూ దైవదూతలు విశ్వాసి యొక్క ఆత్మకు వీడుకోలు పలకడం కోసం మరో ఆకాశం వరకు కూడా వస్తారు. 7వ ఆకాశానికి చేరుకున్న తర్వాత అల్లాహ్ ఆజ్ఞ మేరకు ఆ ఆత్మ పేరు ఇల్లీయిన్ల జాబితాలో నమోదు చేయబడుతుంది. ఆ తర్వాత ఆత్మను తిరిగి సమాధిలోకి పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే విశ్వాసి యొక్క ప్రయాణం జరుగుతుందో దారిలో ఈ యొక్క విశ్వాసి యొక్క ఆత్మను తీసుకెళ్తూ ఉంటాయి కదా దైవదూతలు. ఎక్కడైతే దైవానికి సన్నిహితులైన దూతలు వాళ్ళు కలుసుకుంటారో అప్పుడు వాళ్ళు పరస్పరం అడగడం జరుగుతుందన్నమాట. ఈ ఆత్మ ఎవరు, ఇంత మంచి సువాసన వస్తుంది, ఈ ఆత్మ ఎవరిది అందుకు అంటే ఈ రకంగా దైవదూతలు అక్కడ ఆ యొక్క ఆత్మ గురించి చర్చించుకుంటారనమాట. అందుకు సమాధానంగా దూతలు ఇది ఫలానా అతని కుమారుడు లేదా కుమార్తె ఫలానా ఫలానా వాళ్ళదని చెప్పుకుంటారనమాట. కాబట్టి మరణం ఒక అంతం కాదు. విశ్వాసికి అది అల్లాహ్ కరుణ వైపు ప్రారంభమయ్యే కొత్త ప్రయాణం. అందుకే మన జీవితాన్ని ఖురాన్ సున్నత్ ప్రకారం గడుపుతూ షిర్క్ బిదాత్ పాపాల నుండి దూరంగా ఉండాలి, సత్కార్యాలను పెంచుకోవాలి. మరణ సమయానికి అల్లాహ్ సంతృప్తిని పొందే విశ్వాసులలో మనల్ని కూడా చేర్చమని ఎల్లప్పుడూ కూడా మనం దువా చేయాలి. యా అల్లాహ్, మాకు మంచి ముగింపును ప్రసాదించు. తౌహీద్ మరియు సున్నత్ పై మమ్మల్ని స్థిరంగా ఉంచు. నీ యొక్క సత్పురుషులైన దాసులలో మమ్మల్ని కూడా చేర్చు. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. అల్హమ్దులిల్లా. అంటే ఇది సంగతి. ఈ రోజు ఒక కొత్త విషయం మీరు తెలుసుకున్నారు కదా. అలాగే అల్లా ఇష్టపడితే రేపు మరి కొత్త లెసన్తో మీ ముందు ఉంటాను. అల్లా సుబ్హాన తఆలా నా యొక్క చిన్న కృషిని స్వీకరించాలి అని నేను దువా చేస్తున్నాను. అలాగే మీరు కూడా దువా చేయండి నా కోసం, నా యొక్క చిన్న కృషిని స్వీకరించాలని చెప్పేసి. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. అల్హమ్దులిల్లాహి రబ్బల్ ఆలమీన్. ربنا تقبل منا إنك أنت السميع العليم. سبحان ربك عزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين وآخر الدعوانا أن الحمد لله رب العالمين. سبحان الله وبحمده سبحانك اللهم وبحمدك أشهد أن لا إله إلا أنت أستغفرك وأتوب إليك. السلام عليكم ورحمة الله وبركاته.